రాజకీయం రాజకీయమే, కుటుంబం కుటుంబమే అన్నట్టుగా ఉన్న రాజకీయ కుటుంబాలు చాలా ఉన్నాయి మన దేశంలో. అయితే రాజకీయంగా విభజించారు అని చెప్పి కుటుంబాన్ని దూరం పెట్టే రాజకీయ కుటుంబాలు కూడా ఉన్నాయి. కేసీఆర్ కుటుంబ కార్యక్రమాల్లో ఇప్పుడు కవిత కనిపించడం లేదు. కుటుంబ పరంగా జరిగే పూజలు, ఇతర కార్యక్రమాలకు కూడా ఆమెను పిలవడం లేదు. ఇటీవల హోమం నిర్వహించినా కూడా కవిత కనిపించలేదు. తెలంగాణ ప్రజలు ఎంతో ఘనంగా జరుపుకునే దసరా వేడుకలకు కూడా ఆమెను ఆహ్వానించలేదు. ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో జరిగిన దసరా వేడుకలు, పూజల్లో కేసీఆర్ దంపతులు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దంపతులు, కుటుంబ సభ్యులు, సిబ్బంది మాత్రమే పాల్గొన్నారు. కేసీఆర్, కేటీఆర్ దుర్గామాతకు పూజలు నిర్వహించారు. ఆయుధ పూజల్లో పాల్గొన్నారు. అందరూ కనిపించారు, కానీ కవితను మాత్రం ఆహ్వానించలేదు. తెలంగాణలో ఆడపడుచులకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. కేసీఆర్ ఒక్కగానొక కూతురు కవిత, అయినా సరే ఆమెను దూరంగా ఉంచారు. కవిత ఆరోపిస్తున్నట్లు కేసీఆర్, కేటీఆర్ ఇద్దరూ కూడా మాయలో పడ్డారా, లేక కవితవి కేవలం తప్పుడు ఆరోపణలు మాత్రమే, ఆమె ప్రవర్తనకి కేసీఆర్ నొచ్చుకున్నారా అనేది ప్రస్తుతం ఇంట్రెస్టింగ్ టాపిక్ గా మారింది. కవిత తనంతట తానుగా పార్టీ నుంచి బయటకు వెళ్లలేదు. ఆమెను సస్పెండ్ చేశారు. ఇప్పటికీ ఆమె పార్టీపై వ్యతిరేక వ్యాఖ్యలు చేయడం లేదు. కేసీఆర్, కేటీఆర్లపై ఏమీ వ్యాఖ్యలు చేయలేదు. హరీష్ రావు, సంతోష్ రావుపై మాత్రమే ఆమె రాజకీయంగా విమర్శలు చేశారు. కానీ కేసీఆర్ మాత్రం ఈ విషయంలో కవితపై ఆగ్రహంగా ఉన్నారు. ఇంట్లో కార్యక్రమాలకు కూడా ఆహ్వానించడం లేదు. ఇప్పుడు ఇది ఎన్నికల సమయం. అటు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు, ఇటు స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి. ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయం ఇంకా పూర్తిగా పరిష్కారం కాలేదు. కాబట్టి ఈ సమయంలో బీఆర్ఎస్ ఎంతో ఆచితూచి వ్యవహరించాలి. పార్టీపై తీవ్ర విమర్శలు చేసిన కవితను ఇప్పుడు కుటుంబంలో కలుపుకుంటే పార్టీకి చాలా నష్టం జరిగే అవకాశం ఉంది. అందుకే తన గారాల పట్టి కవితను కేసీఆర్ దూరంగా ఉంచారు అనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. చూడాలి మరి ఈ ఆగ్రహం ఇలా కొనసాగుతుందా, లేక ఇది కేవలం రాజకీయ వ్యూహమేనా అనేది.